హలో అండ్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ ఎనాలిసిస్. మన ఎనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ వచ్చేసి మొట్టమొదటి టాపిక్. ఇది ఫ్యాక్ట్స్ బేస్డ్ టాపిక్. దీనిలో మనం ఇన్డెప్త్ ఎనాలిసిస్ చేసేది ఏమీ లేదు. భారతరత్న ఫర్ స్వామినాథన్, రావ్ అండ్ చరణ్ సింగ్, పోస్ట్మస్ హానర్ ఫర్ ది గ్రీన్ రెవల్యూషన్ పయనీర్ అండ్ 2 ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్. దీంట్లో ఆల్రెడీ ఈ ఇయర్ ఇద్దరికి కన్ఫర్ చేయడం జరిగింది. ద ఫార్మర్ బీహార్ చీఫ్ మినిస్టర్ కర్పూరి ఠాకూర్ అండ్ ఫార్మర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సీనియర్ బీజేపీ లీడర్ ఎల్కే అద్వానీ. దీంట్లో ఈ 4 మెంబర్స్లో అంటే మొత్తం టోటల్ 5 మెంబర్స్ కన్ఫర్ చేయడం అనేది హైయెస్ట్. ఇది 99 తర్వాత 99లో 4 మెంబర్స్కి కన్ఫర్ చేయడం జరిగింది భారతరత్న. ఈ ఇయర్లో వచ్చేసి 5 మెంబర్స్కి కన్ఫర్ చేశారు 2024లో. ఇప్పటివరకు ఇదే హైయెస్ట్. ఎస్, ది ఫస్ట్ భారతరత్న రిసిపియంట్స్ వచ్చేసి సివి రామన్ ఇన్ ద ఇయర్ 1954. ఫస్ట్ భారతరత్న ఎప్పుడు ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1954. సివి రామన్, ఎస్ రాధాకృష్ణన్ అండ్ సి రాజగోపాలాచారి. వీళ్ళు ఫస్ట్ అవార్డీస్. భారతరత్న వీళ్ళు ఫస్ట్ రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళు 1954లో. ఎవరు? సివి రామన్ వాళ్ళ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎస్ రాధాకృష్ణన్ అండ్ సి రాజగోపాలాచారి. ఇక్కడ 2011 వరకు 4 ఏరియాస్లో మాత్రమే ఇచ్చేవారు. ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ పబ్లిక్ సర్వీస్. దీంట్లో ఎక్సెప్షనల్ సర్వీస్ చేసిన వాళ్ళకు ఈ అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు 2011 వరకు. దీంట్లో ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ పబ్లిక్ సర్వీస్. 2011 నుంచి ఎనీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ ఎండేవర్ వీళ్ళకి ఇస్తున్నారు. అంటే మానవ శ్రేయస్సు కోసం అద్భుతంగా కృషి చేసిన ఎవరికైనా ఈ అవార్డు ఇస్తున్నారు 2011 నుంచి. ఎస్, ది యంగెస్ట్ టు రిసీవ్ ద భారతరత్న అవార్డు వాజ్ సచిన్ రమేష్ టెండూల్కర్ అనేటువంటి పర్సన్, స్పోర్ట్స్ పర్సన్, ఇది వెల్ నోన్ స్పోర్ట్స్ పర్సన్. ఇతను యంగెస్ట్ పర్సన్ టు రిసీవ్ భారతరత్న. తర్వాత ఇప్పటివరకు వచ్చినటువంటి ఫారినర్స్ ఎవరు? ఫారినర్స్ని కనుక తీసుకున్నట్టయితే ఇప్పటివరకు 2 ఫారినర్స్కి భారతరత్న కన్ఫర్ చేయడం జరిగింది. ఎవరా 2 ఫారినర్స్ అంటే, ఒకరు నెల్సన్ మండేలా. ఇతను వెల్ నోన్ పర్సనాలిటీ. సౌత్ ఆఫ్రికా సంబంధించిన జాతి వివక్ష పైన పోరాటం చేసినటువంటి వ్యక్తి. దక్షిణాఫ్రికా గాంధీ అంటాం. నెక్స్ట్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఇతను ఫ్రీడమ్ ఫైటరు, సరిహద్దు గాంధీ అనేటువంటి ఇది అంటాం. నెక్స్ట్ మదర్ తెరిసాకు కూడా ఇచ్చినప్పటికి కూడా, మదర్ తెరిసా కూడా భారతరత్న ఇచ్చినప్పటికీ మదర్ తెరిసాని మనం ఫారినర్గా చూడం. ఎందుకంటే బై ద టైమ్ షీ హ్యాడ్ రిసీవ్డ్ ద అవార్డ్, షీ ఆల్రెడీ హ్యాడ్ బికమ్ ది ఇండియన్ సిటిజన్ అయిపోయింది. కాబట్టి ఈయన ఫారినర్గా కన్సిడర్ చేయము. ఎవరిని? మదర్ తెరిసాని. పొరపాటు పడే అవకాశం ఉంటుంది. నెల్సన్ మండేలా బిలాంగ్స్ టు సౌత్ ఆఫ్రికా. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ బిలాంగ్స్ టు ఆఫ్ఘనిస్తాన్. వీళ్ళకి మనం ఫారినర్స్గా వీళ్ళిద్దరినే కన్సిడర్ చేస్తాం, నెల్సన్ మండేలా అండ్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని. మదర్ తెరిసాని మాత్రం ఫారినర్గా కన్సిడర్ చేయము. ఎందుకంటే బై ద టైమ్ షీ రిసీవ్డ్ ద అవార్డ్ షీ హ్యాడ్ ఆల్రెడీ బికమ్ ది ఇండియన్ సిటిజన్ కాబట్టి. ద యంగెస్ట్ వచ్చేసి సచిన్ రమేష్ టెండూల్కర్. ఒకసారి 3 మెంబర్స్కే కన్ఫర్ చేసే సాంప్రదాయం ఉండేది, కానీ 99లో 4 మెంబర్స్కి ఇచ్చారు. ఇప్పుడు 2024లో ఒకేసారి 5 మెంబర్స్కి ఇచ్చారు. ఈ 5 మెంబర్స్లో 4 మెంబర్స్ పోస్ట్మస్లీ తీసుకున్నారు అండ్ ఒకరు మాత్రం ఇప్పుడు లివింగ్లో జీవించి ఉన్నటువంటి పర్సన్. రైట్, ఇది కొన్ని ఫ్యాక్ట్స్ అబౌట్ భారతరత్న. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క కృషి ఏంది, ఏ రంగంలో వీళ్ళు కృషి చేసినందుకు భారతరత్న కన్ఫర్ చేయడం జరిగింది అనేటువంటిది కొన్ని బ్రీఫ్గా మనం చూద్దాం. ఇక్కడ వచ్చినటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారు తీసుకున్నట్టయితే, ఇతను గ్రీన్ రెవల్యూషన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏది ఎకానమీకి వచ్చినప్పుడు. వాట్ ఈస్ గ్రీన్ రెవల్యూషన్ అంటే, టు ఇంక్రీజ్ ఫుడ్ ప్రొడక్షన్. మన దగ్గర 60s వరకు సఫిషియంట్ ఫుడ్ లేదు, మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉండేవాళ్ళం. ఎందుకంటే ఫుడ్ ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉండేది. ఎందుకంటే ప్రిమిటివ్ టెక్నాలజీని మనం వాడడం వల్ల, టెక్నాలజికల్ గ్రోత్ లేకపోవడం వల్ల ఫుడ్ ప్రొడక్షన్ చాలా తక్కువగా
ఉండేది అన్నట్టు. ఈ గ్రోయింగ్ పాపులేషన్కి ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి ఇంట్రడ్యూస్ అయినటువంటి ఒక యాంబిట్ ఆఫ్ ఈ రిఫార్మ్స్ని మనం గ్రీన్ రెవల్యూషన్ అంటాం. లైక్ హై ఈల్డింగ్ సీడ్స్ని వాడము, నెక్స్ట్ కొత్త డిఫరెంట్ ఇరిగేషన్ మెథడ్స్ వాడము, ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వాడము, ఇవన్నిటిని ఇంట్రడ్యూస్ చేసినటువంటిదే గ్రీన్ రెవల్యూషన్. ఈ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఇప్పుడు మనం చాలా ఎక్స్పోర్ట్ చేసే స్థితికి చేరుకున్నాం. సర్ప్లస్ ఉండడమే కాకుండా మన 140 కోట్ల జనాభాకి సర్ప్లస్ ఫుడ్ ఉండడం కాకుండా ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థితికి చేరుకున్నాం. అంటే దానికి కారణం గ్రీన్ రెవల్యూషన్. ఇండియాలో ఫుడ్ సఫిషియన్సీ, సెల్ఫ్ సఫిషియన్సీ ఉందన్న, నెక్స్ట్ ఇండియా ఎక్స్పోర్ట్ చేయగలుగుతుందన్న ఈ ఫుడ్ని గ్రీన్ రెవల్యూషనే కారణం. ఈ తమిళనాడు చెందినటువంటి స్వామినాథన్ గ్రీన్ రెవల్యూషన్కు ముఖ్య కారకుడు. నెక్స్ట్ ఇది ఇతని యొక్క కాంట్రిబ్యూషన్. పివి నరసింహారావు ఈ సర్వ్డ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1991 to 96. ఈ ఈజ్ నోన్ ఫర్ హిస్ లిబరలైజేషన్ పాలసీస్. అంటే 1991 నాటికి ఇండియా వాజ్ ఇన్ ఏ టర్బులెంట్ సిచ్యువేషన్ విత్ రెస్పెక్ట్ టు ది ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ ది కంట్రీ. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండే. ఇంపోర్ట్స్కి మన దగ్గర అప్పుడు రైట్ నౌ శ్రీలంక ఎలాంటి పరిస్థితిలో ఉందో లాస్ట్ ప్రీవియస్ ఇయర్ దాకా మన ఇండియా కూడా అలాంటి పరిస్థితిలో ఉండే. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఉండే. ఇంపోర్ట్స్ చేయడానికి మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ లేకుండే, అవునా. కనీసం ఒక 2 weeks సరిపోయిన ఫారెక్స్ రిజర్వ్సే ఉండే. చాలా టర్బులెంట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇతను ప్రైమ్ మినిస్టర్గా 1991-96 మధ్యలో న్యూ ఎకనామిక్ పాలసీని ప్రవేశపెట్టాడు. దీన్ని ఎకనామిక్ రిఫార్మ్స్ కూడా అంటాం మనం. దాంట్లో భాగంగా ఎల్పిజి మోడల్ని ప్రవేశపెట్టాడు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మన్మోహన్ సింగ్, ఎ రినౌడ్ ఎకానమిస్ట్ అండ్ ది దెన్ ఫినాన్స్ మినిస్టర్. నరసింహారావు క్యాబినెట్లో ఫినాన్స్ మినిస్టర్, ది దెన్ ఫినాన్స్ మినిస్టర్. అతని సహకారంతో 1991 నుంచి 96 మధ్యలో ఎకనామిక్ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసిండు. ఈరోజు మన గ్లోబలైజేషన్లో మన కంట్రీ మన దగ్గర ఉన్నటువంటి ఫారెక్స్ రిజర్వ్స్ కానీ, ఏదైతే ఈ హైటెక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇట్లా గ్రోత్ ఉండడానికి కానీ ఎకనామిక్ రిఫార్మ్సే కారణం అని చెప్పొచ్చు. ఓకే, అదర్ సైడ్ వాటికి ఇంకా వేరే ఫేస్ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఈరోజు ఇండియా అద్భుతమైన గ్రోత్ సాధిస్తుంది. అంటే డబుల్ డిజిట్ గ్రోత్ దగ్గరికి వచ్చింది. 4th largest ఎకానమీ ఇన్ ది వరల్డ్ అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల అని చెప్పొచ్చు. మనం డీటెయిల్డ్ ఎకనామిక్ రిఫార్మ్స్ వి స్టడీ ఇన్ ది స్టాక్ ఎకానమీ, కాబట్టి దీంట్లో ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేస్తలేము. నెక్స్ట్ వచ్చేసి చౌదరి చరణ్ సింగ్ ఈ బిలాంగ్స్ టు ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా చేసిండు. ఇతను ఈ వాజ్ నోన్ యాజ్ ఏ ఫార్మర్ ఫ్రెండ్లీ లీడర్ అన్నట్టు. ఇతను ఫార్మర్ ఫ్రెండ్లీ లీడర్గా ఇతను గుర్తింపు ఉంది. ఎమర్జెన్సీలో కూడా ఫైట్ చేసిందని చెప్పేసి ఉన్నది. అంతకుమించి రెస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ అన్ని కూడా ఇతని పాలిటిక్స్కి సంబంధించినవి, కాబట్టి దాని గురించి చర్చించకూడలేము. ఈ ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ భారతరత్న అవార్డు యొక్క స్వరూపం చూసినట్టయితే ఇది పీపల్ లీఫ్స్. ఈ అవార్డు రెసిపియంట్స్కి పీపల్ లీఫ్ షేప్లో ఉన్నటువంటి ఒక మెడలియన్ ఇస్తారు. పీపల్ లీఫ్ షేప్లో ఉన్నటువంటి మెడలియన్ ఇస్తారు. ఆ మెడలియన్ 2 sides మనకి ఇక్కడ డెపిక్ట్ చేయడం జరిగింది, ఇక్కడ చూపించడం జరిగింది. ఒక సైడ్ వచ్చేసి భారతరత్న అని చెప్పేసి దేవనాగరి స్క్రిప్ట్లో ఉంటుంది. ఒక సైడు భారత్ రత్న, మన హిందీ స్క్రిప్ట్ కూడా దేవనాగరి స్క్రిప్టే, దీనికి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. దేవనాగరి స్క్రిప్ట్లో ఉంటుంది ఒకవైపు. నెక్స్ట్ మధ్యలో ఉదయిస్తున్న సూర్యుడు ఉంటాడు, బర్స్టింగ్ సన్ ఉంటాడు. నెక్స్ట్ ఇటువైపు అవతల రెండో వైపు చూసినట్టయితే సత్యమేవ జయతే ఉంటుంది. సత్యమేవ జయతే కూడా దేవనాగరి స్క్రిప్ట్లో ఉంటుంది. ఇక్కడ ఈ వైట్ పోర్షన్ ఏదైతే ఉందో, ఉదయిస్తున్న సూర్యుని మధ్యలో ఉన్నటువంటి పోర్షన్ ఉందో, నెక్స్ట్ ఇక్కడ ఈ ఎంబ్లం ఏదైతే ఉందో నేషనల్ ఎంబ్లం, ఇవి రెండు కూడా మెటల్తో చేసినటువంటి నేషనల్ ఇవి మెటల్తో చేసినటువంటిది. ఇది వచ్చేసి ఉదయిస్తున్న సూర్యుడు వచ్చేసి ప్లాటినం, ఇక్కడ ఎంబ్లం కూడా ప్లాటినం, అంటే ప్రెషియస్ మెటల్ ప్లాటినం మనకు తెలుసు. కమింగ్ టు ది భారతరత్న రెసిపియంట్స్కి ఇచ్చేటువంటి ఇది చూసి ఏమేమి ఇస్తారని చూసినట్టయితే ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఒకటి సర్టిఫికెట్, భారతరత్న రెసిపియంట్స్ లెక్క దాన్ని సర్టిఫికెట్, దాన్ని ఏమంటామంటే సనద్ సర్టిఫికెట్ ఇస్తారు. రెండవది ఈ మెడల్ ఇస్తారు. ఈ మెడల్ ఏ షేప్లో ఉంటుందంటే పీపల్ షేప్లో, పీపల్ లీఫ్ షేప్లో ఉన్నటువంటి ఒక మెడలియన్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నో క్యాష్ ప్రైజ్ ఈజ్ గివెన్ టు ది భారతరత్న రెసిపియంట్స్. ఈ మెడలిన్ యొక్క స్వరూపాన్ని చూసినట్టయితే మెడలిన్ ఎలా ఉంటుందంటే
ఈ మెడలియన్ బోత్ సైడ్స్ ఇక్కడ డెపిక్ట్ చేయబడ్డాయి. ఒక సైడు బస్టింగ్ సన్ ఉంటాడు, అంటే ఉదయిస్తున్న సూర్యుడు. రెండో వైపు నేషనల్ ఎంబ్లమ్ ఉంటుంది. నేషనల్ ఎంబ్లమ్ మనకు తెలుసు. ఇక్కడ బస్టింగ్ సూర్యుని కింద భారత రత్న అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఈ ఎంబ్లమ్ కింద సత్యమేవ జయతే ఉంటుంది. ఈ భారత రత్న కానీ సత్యమేవ జయతే రెండు కూడా దేవనాగరి స్క్రిప్ట్లో ఉంటాయి. దేవనాగరి స్క్రిప్ట్ అంటే నథింగ్ బట్ మన హిందీ అయితే ఏ స్క్రిప్ట్లో ఉంటుందో అది దేవనాగరి స్క్రిప్టే ఆ స్క్రిప్ట్లో ఉంటుంది. ఇక్కడ ఈ సన్ కానీ బస్టింగ్ సన్ కానీ ఈ నేషనల్ ఎంబ్లమ్ కానీ రెండు ప్లాటినంతో చేయబడ్డాయి. ఈ ప్లాటినం మెటల్ తోటి చేయబడ్డాయి. ఇదేమో కింద ఉన్నటువంటి సత్యమేవ జయతే అండ్ సత్యమేవ జయతే భారతరత్న అనేవి మాత్రము బర్నిష్డ్ బ్రాంజ్ తోటి చేయబడ్డాయి. బ్రాంజ్ మెటల్ ఇది బర్నిష్డ్ బ్రాంజ్. బర్నిష్డ్ బ్రాంజ్ అంటే బ్రాంజ్ ప్లస్ సిల్వర్ దీంతో చేయడం వల్ల కొంచెం లస్టర్ ఎక్కువ ఉంటుంది, కొంచెం షైనింగ్ ఎక్కువ ఉండేటట్టు చేస్తారు. దాన్ని బ్రాంజ్ సిల్వర్ని చేసినటువంటి అలైన్ మనం బర్నిష్డ్ బ్రాంజ్ అంటాం. సత్యమేవ జయతే కానీ భారతరత్న కానీ బర్నిష్డ్ బ్రాంజ్ తోటి చేయబడ్డటువంటి. నెక్స్ట్ ఇండియన్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్లో భారతరత్న రిసిపియంట్స్ 7th ప్లేస్లో ఉంటారు. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్సీ అంటే ప్రోటోకాల్లో భారతరత్న రిసిపియంట్స్ వచ్చేసి 7th ప్లేస్లో ఉంటారని చెప్పేసి గుర్తించాలి. ఇది భారతరత్నకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆర్టికల్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతుంది పాలిటీ రిలేటెడ్. ఇది గ్రూప్ 1 మెయిన్స్కి కాకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అండ్ గ్రూప్ 2 పాలిటీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్కి ఉపయోగపడేటువంటిది. అఫ్కోర్స్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ప్రియాంబుల్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ ప్రొసీజర్ సంబంధించి క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం లేకపోలేదు. ఎస్, let us jump into the topic. Can preamble be amended keeping date intact, asks SC. The bench was hearing a petition filed by the BJP leader Subramania Swamy to delete the words social and secular from the preamble. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒక పిటిషన్ ఫైల్ చేసిండు. ఏ పిటిషన్ అంటే ప్రియాంబుల్ ఉన్నటువంటి సోషలిస్ట్స్ అండ్ సెక్యులర్ అనేటువంటి పదాలని డిలీట్ చేయమని సుప్రీంకోర్టులో అతను ఒక పిటిషన్ ఫైల్ చేసి ఉన్నాడు. డ్యూరింగ్ ది హియరింగ్ ఆఫ్ దట్ పిటిషన్ సుప్రీంకోర్టు అడిగింది, కెన్ ప్రియాంబుల్ బీ అమెండెడ్ కీపింగ్ డేట్ ఇంటాక్ట్. డేట్ మార్చకుండానే ప్రియాంబుల్ అంటే ఇది అడాప్ట్ చేసుకున్న డేటు కాన్స్టిట్యూషన్ ఎప్పుడైనా ఉంది ప్రియాంబుల్లో ఆన్ 26th day of November 1949. దీంట్లో ఈ కాన్స్టిట్యూషన్ మేము అడాప్ట్ చేసుకున్నాం అని చెప్పేసి ప్రియాంబుల్లో ఉంది. మరి ఈ డేట్ చేంజ్ చేయకుంటున్నాయి, డేట్ ఇంటాక్ట్ ఉంచుతూనే ప్రియాంబుల్ అమెండ్ చేయవచ్చు అనేటువంటి క్వశ్చన్ని రైజ్ చేసింది. ప్యూర్లీ ఇది అకాడమిక్ సంబంధించినటువంటి క్వశ్చన్. అయితే ప్రియాంబుల్ ఇప్పటివరకు ఎన్నిసార్లు అమెండ్ చేసినట్టే ఓన్లీ వన్స్. ప్రియాంబుల్ వాజ్ ఓన్లీ అమెండెడ్ వన్స్ ఇన్ 1976. అప్పుడు ఎమర్జెన్సీ అమల్లో ఉంది. త్రూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఓన్లీ 1 time ప్రియాంబుల్ని అమెండ్ చేసిరు. ఆ తర్వాత ప్రియాంబుల్ని ఎప్పుడు అమెండ్ చేయలేదు. అమెండ్ చేసేసి ఏం చేసిరు అంటే దాంట్లో ఒక 3 పదాలని ఇన్సర్ట్ చేసిరు. అవి వచ్చేసి సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. యూనిటీ ఆఫ్ ద నేషన్ ఉంటే దాన్ని యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ చేసేసారు. అంటే ఫస్ట్ పార్ట్లో వచ్చేసి దీని ప్రియాంబుల్ని 4 partsగా ఉంటాయి, 5 partsగా ఉంటాయి అనుకుంటే 1, 2, 3, 4 partsగా ఉంటాయి అనుకుంటే ఫస్ట్ పార్ట్లో సావరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ మాత్రమే ఉండే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. కానీ ఎప్పుడు 1949లో అది అడాప్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ సావరిన్, డెమోక్రటిక్, రిపబ్లికే ఉండే, 3 wordsే ఉండే. ఈ సావరిన్, డెమోక్రటిక్ మధ్యలో సోషలిస్ట్ అండ్ సెక్యులర్ని యాడ్ చేయడంతో సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అయింది. ఈ ఆర్డర్ని కూడా ఒకసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడగడం జరిగింది. ఈ ఆర్డర్ని కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సావరిన్, ఈ ఆర్డర్ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఈ సోషలిస్ట్, సెక్యులర్ 1976 తోటి యాడ్ చేసేసారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యాడ్ చేసినప్పుడు 1976లో యాడ్ చేసినప్పుడు ఈ డేట్ కూడా మార్చాలి కదా. మార్చకుండానే ఈ డేట్ని అలాగే ఉంచి ఈ అమెండ్మెంట్ చేసినట్టయితే అది వ్యాలిడా కాదా అని చెప్పేసి ఒక అకాడమిక్ డిస్కోర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ని అడగడం జరిగింది. అయితే మరి ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ వెదర్ ప్రియాంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అనేది క్వశ్చన్ కాదు. క్వశ్చన్ ఆల్రెడీ అది సెటిల్ అయిన క్వశ్చన్. ప్రియాంబుల్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్లో పార్టా కాదా అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈజ్ ఎ సెటిల్డ్ మ్యాటర్. డ్యూరింగ్ కేశవానంద్ భారతి కేసులో 1973లో కేశవానంద భారతి కేసులో ప్రియాంబుల్ 13 judge బెంచ్, ఇది లార్జెస్ట్ బెంచ్ ఎవర్ కాన్స్టిట్యూషన్, 13 judges బెంచ్ చెప్పింది ప్రియాంబుల్ అనేటువంటిది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్
కాన్స్టిట్యూషన్, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాబట్టి ఆర్టికల్ 368 కింద మిగతా భాగాలకు ఎట్లయితే మనం అమెండ్మెంట్ చేస్తామో ప్రియాంబుల్ కూడా అలాగే అమెండ్ చేయొచ్చు. ఇట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పి చెప్పింది కేశవానంద భారతి కేసులో. బట్ ద కండిషన్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ని మాత్రము ది పార్లమెంట్ కెన్ నాట్ టేక్ అవే. బేసిక్ స్ట్రక్చర్ని మార్పు చేయకుండా ప్రియాంబుల్తో సహా దేన్నైనా అమెండ్ చేసేటువంటి పవర్ పార్లమెంట్కి ఉందని చెప్పేసి కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఇంటిగ్రల్ పార్ట్, ప్రియాంబుల్ అనేటువంటిది ఇట్స్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అక్కడ లేదు, కానీ ఇది డేట్ని మార్చకుండా ఈ డేట్ని ఇంటాక్ట్ చేస్తూ ఈ 1976లో చేసినటువంటి అమెండ్మెంట్ వ్యాలిడా కాదని క్వశ్చన్ వేసింది. ఇప్పుడు దాని విషయంలో అయితే సుప్రీంకోర్టు ఎలాంటి జడ్జిమెంట్ అయితే ఏమీ ఇవ్వలేదు. నెక్స్ట్ హియరింగ్ని ఏప్రిల్ 24, 2024కి అది వాయిదా వేసింది. చూద్దాం ఏం జరుగుతుందో. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి, ప్రియాంబుల్లో ఈ ఆర్డర్ గుర్తుంచుకోవాలి. ప్రియాంబుల్కి ఇప్పటివరకు ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేసిన అనేది గుర్తుంచుకోవాలి. ఏ న్యూ వర్డ్స్ యాడ్ చేసినని గుర్తుంచుకోవాలి. ప్రియాంబుల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనా కాదనేది గుర్తుంచుకోవాలి. అండ్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ అయితే ప్రియాంబుల్ని అమెండ్ చేయవచ్చా చేయరాదనేటువంటి క్వశ్చన్కి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇది పాలిటీకి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ గ్రూప్ 2 పాలిటీకి సంబంధించి కానీ ఉపయోగపడేటువంటి ఆర్టికల్. ఎస్సీ టర్న్ డౌన్ నీడ్ ఫర్ రీజనల్ బెంచెస్ అట్ దిస్ స్టేజ్. మనకు ఉన్న సుప్రీంకోర్టు అది ఎక్కడ, దాని సీట్ ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీలో ఉంటుంది. ఇట్ సిట్స్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో ఉండడం వల్ల చాలా వరకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలా ఫార్ అవే ప్లేసెస్లో ఉన్నటువంటి సౌత్ ఇండియన్ స్టేట్స్ కానీ, కేరళ కానీ, ఫార్ అవే ప్లేస్లో ఉన్నటువంటి గుజరాత్ లాంటి స్టేట్స్ కానీ యాక్సెసిబిలిటీ లేదు, చాలా దూరం ఉంటుంది ఢిల్లీలో ఉండడం. కాబట్టి రీజనల్ బెంచెస్ అనేటువంటి అది కూడా ఎప్పుడు వస్తుంది. రీజనల్ బెంచెస్ అనే టాపిక్ దేశం మొత్తం కూడా కొన్ని రీజనల్ బెంచెస్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక 18th లా కమిషన్ కూడా దాన్ని రికమెండ్ చేసింది రీజనల్ బెంచెస్ కోసం. అంటే ఢిల్లీలో కాకుండా అక్రాస్ ద కంట్రీ కొన్ని రీజనల్ బెంచెస్ ఏర్పాటు చేయాలి, సో దట్ అందరికీ యాక్సెసిబుల్ ఉంటుందని చెప్పేసి. బట్ మనకి ఈరోజు వచ్చిన న్యూస్ చూసినట్టయితే ఎస్సీ టర్న్ డౌన్ నీడ్ ఫర్ రీజనల్ బెంచెస్ అట్ దిస్ స్టేజ్. ఎస్సీ ఒప్పుకోలేదు రీజనల్ బెంచెస్ కోసం. అయితే ఎస్సీ ఎక్కడ కూర్చోవాలి సుప్రీంకోర్టు అనేటువంటిది ఏ ఆర్టికల్లో ఉందంటే ఆర్టికల్ 130 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. ఆర్టికల్ 130లో ఏముందంటే సుప్రీంకోర్టు షాల్ సిట్ ఇన్ ఢిల్లీ ఆర్ ఇన్ సచ్ అదర్ ప్లేసెస్ అక్రాస్ ద కంట్రీ విత్ ద ప్రియర్ అప్రూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్ తోటి సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ని కన్సల్ట్ చేసి డిసైడ్ అవుతుంది. ఎక్కడ ఢిల్లీలో కూర్చోవచ్చు, ప్రజెంట్ ఢిల్లీలోనే ఉంది, ఢిల్లీలోనా లేకపోతే ఏదైనా అదర్ ప్లేస్ అక్రాస్ ద కంట్రీ అవునా, లేదా ప్లేసెసా ఏదైనా ఒక ప్లేసా ఢిల్లీ కాకుండా ఇంకా అదర్ ప్లేసెసా, ఇంకా 2-3 ప్లేస్లలో 4-5 ప్లేస్లో కూడా కూర్చోవచ్చా అనేటువంటిది ఎవరు డిసైడ్ చేయాలి? సుప్రీంకోర్టు డిసైడ్ చేయాలి. కానీ కండిషన్ ఏంది? ప్రెసిడెంట్ని కన్సల్ట్ అయిన తర్వాత డిసైడ్ చేయాలి. ఓకే. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది? ఈ టర్న్ డౌన్ అంటే వేరే రీజనల్ బెంచెస్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పిందని చెప్పేసి యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభకు ఇన్ఫామ్ చేసింది. ముందుగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్ రికమెండ్ చేసింది. ఏది వేరే చోట్ల కూర్చోవాలి సుప్రీంకోర్టు అనేటువంటిది యాక్సెప్ట్ చేసింది. దీని గవర్నమెంట్ కూడా దీని రికమెండేషన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్ యొక్క రికమెండేషన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఎస్, రీజనల్ బెంచెస్ ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ హ్యాడ్ యాక్సెప్టెడ్ ద రికమెండేషన్స్. గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టు టర్న్ డౌన్ దిస్ అన్నట్టు. సుప్రీంకోర్టు అనేటువంటిది నో వి సిట్ ఓన్లీ ఇన్ ద ఢిల్లీ అట్ దిస్ స్టేజ్ వీ డోంట్ నీడ్ ఎనీ రీజనల్ బెంచెస్ అని చెప్పింది. దీనికి సంబంధించి ఆర్టికల్ 130 ప్లేస్ ఆఫ్ సుప్రీంకోర్టు, సీట్ ఆఫ్ సుప్రీంకోర్టు అనేటువంటిది ముఖ్యమైనది గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 130లో సీట్ ఆఫ్ సుప్రీంకోర్టు ఢిల్లీ ఉండొచ్చు, ఆర్ అదర్వైజ్ అదర్ ప్లేసెస్ కూడా ఉండొచ్చు. కానీ అదర్ ప్లేసెస్ని డిసైడ్ చేసేది ఎవరు? ఆల్దో ఇక్కడ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పింది, గవర్నమెంట్ ఒప్పుకుంది. కానీ 130 ఆర్టికల్లో ఉన్న దాని ప్రకారం అదర్ ప్లేసెస్లో దాన్ని సిట్టింగ్ ఉండాలి అంటే సుప్రీంకోర్టు అదే డిసైడ్ చేసుకోవాలి. బట్ కండిషన్ ఏంటంటే ప్రెసిడెంట్ని కన్సల్ట్ అయ్యి డిసైడ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.